ఇక్కడ చంద్రబాబు గారికి 100% ఆయన సరెండర్ అయ్యారనాలా, లేదంటే పూర్తిగా సహకారం అనాలా? అంతకుముందు ఇష్టారాజ్యంగా చెలరైపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు, అప్పుడు అప్పుడు పుల్ని అని చెప్పుకునేవి ఆయన ఇప్పుడు పిల్లిలాగా ఎందుకు మారారో మరి ఇవన్నీ కూడా ఆశ్చర్యం. మరి పురుషోత్తమ రెడ్డి గారు మీరు ఎంత మేర సహకరిస్తారు? ఈశ్వర్ గారు, కుమ్మేణి గారు, మీకు వెంకటరెడ్డి గారికి ప్రేక్షకులకి ధన్యవాదాలు. బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు అందరితో చర్చించాలని స్వాగతిస్తున్నాను. కాకపోతే ఎన్నికల ముందు ఈ చర్చ పెట్టుకుంటే బాగుండేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉంది, మా పార్టీ మేనిఫెస్టో ఎలా ఉంటే బాగుంటుందని అప్పుడు అడుగుంటే చాలా బాగుండేది. అప్పుడు నిజాలు చెప్పడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు గెలిచిపోయి మీరు చెప్పదలుచుకుందా రాష్ట్రం పరిస్థితి బాగలేదు, ఈ హామీలు ఇస్తామని మీరు ఒక నిర్ధారణకు వచ్చి చెప్పేసిన తర్వాత ఇప్పుడు అమలు చేయండి అని చెప్పడం తప్ప ఏం సలహా ఇవ్వగలం? ఎలక్షన్ ముందుగానే సలహా అడుగుంటే ఖచ్చితంగా చెప్పుకునేవాళ్ళం ఇప్పుడున్న పరిస్థితులు ఏం చేస్తే బాగుంటుందని. చంద్రబాబు గారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత సలహాలు అడుగుతున్నాడు. ఇది మొదటి అంశం. ఇక్కడ బడ్జెట్ పైన కసరత్తు జరుగుతుంది. కొమ్మేణి గారు, మీరు అదే సీనియర్ జర్నలిస్ట్ గా అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళ చరిత్ర గారు రాశారు కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎప్పుడు పెడతారు? తమకు పూర్తి స్థాయి అధికారంలో లేనప్పుడు, చాలా పరిమితమైన కాలంకే అధికారం ఉన్నప్పుడు ప్రతి రూపాయి అసెంబ్లీ అనుమతితో ఖర్చు పెట్టాలి కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ పెడతారు. అంటే ఖర్చులకి, రొటీన్ ఖర్చులకు పెట్టే ఖర్చుల్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని సాధారణ భాషలో మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు మళ్ళీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడతారట డిసెంబర్ వరకు ఒక చర్చ నడుస్తా ఉంది. అది నిజమో కాదు నాకు తెలియదు. జగన్ గారు అయితే ఓపెన్ గా ఛాలెంజ్ చేశారు, బడ్జెట్ పెట్టే స్థాయి ధైర్యం ఉందా అంటూ ఇంకో మాట కూడా అన్నారు. అదేంటంటే బడ్జెట్ ఎందుకు పెట్టట్లేదంటే మీ బండారం బయటపడుతుంది కాబట్టి అంటున్నాడు. ఇదే కీలకమైన విమర్శ, ఇదే కీలకమైన అంశం. ఎందుకంటున్నానంటే దీని చుట్టూనే చంద్రబాబు గారు కూడా శ్వేతపత్రాలు కానీ లేదా ప్రజల బడ్జెట్ పెట్టేటప్పుడు ఎవరు కూడా మేధావులు కానీ ప్రజల అభిప్రాయాలు అడగరు. నా ప్రభుత్వ ప్రాధాన్యతల గురించి అడిగేటప్పుడు అడుగుతారు. ఈ రాష్ట్రం 5 ఏళ్ల పాటు ఎట్టుంటే బాగుంటుంది, బడ్జెట్ ఎట్ట పెట్టాలో కూడా ప్రజలను అడిగే అలవాటు ఉంటుంది. బడ్జెట్ పెట్టేసిన తర్వాత అభిప్రాయాలు అడుగుతారు, ఇది బడ్జెట్ అని. ఇది ఒక ఎందుకు ఈ పరిస్థితి వస్తా ఉందంటే కొమ్మినేని గారు, ఒకటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఖర్చులు పెట్టేసి సరిపోతుంది. ఇప్పుడు ప్రాధాన్యతలు పెట్టాలంటే ఏమొస్తుంది? మళ్ళీ పాత కథే చెప్పాలి. మనకున్న ఆదాయం 1,99,000 కోట్లు, రొటీన్ ఖర్చులు 1,89,000, ఇంకా 10,000 కోట్లు మిగిలింది. ఇంకో 40,000-50,000 కోట్లు అప్పు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే 60,000 కోట్ల రూపాయలకే మీ అభివృద్ధి సంక్షేమ అన్ని లిస్టులో పెట్టాలి. పెట్టకపోతే ఇక్కడ క్రూషియల్ సమస్య వస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ లో ఒక మాట చెప్పాలి. ఏమని చెప్పాలి? తల్లికి వందనానికి 15,000 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పాలి. చేయకపోయినా ఏమవుతుంది? చెప్పకపోతే ఏమవుతుంది? నువ్వు ఒకే పెట్టకిస్తామని చెప్పేస్తారు. పెడితే ఏమవుతుంది? 15 కోట్లు లెక్క అవుతుంది. ఇంకా ఈ పేదలకి, ఈ ముసలి వాళ్ళకి కావచ్చు, పిల్లలకు, తర్వాత వృద్ధులకు కావచ్చు, తర్వాత 60 ఏళ్ళకి కావచ్చు, వికలాంగులకు పెన్షన్ ఇస్తున్నారు కదా, ఇది ఎన్నికల స్పిరిట్ తో బెటర్ 46,000 కోట్లు అవుతుంది. చూపించాలి బడ్జెట్ లో 46 పదాలు 60,000 కోట్లు. ఇంకా అయిపోయింది. ఇంకేం చూపిస్తారు? మనకున్న డబ్బాటికి అయిపోయింది. ఇంకా ఏదైనా చూపించాలంటే 1,00,000 కోట్లు పెంచి చూపించాలి. పెంచితే యాడ్ నుంచి వస్తాయి ఆదాయం? ఈ సమస్యలు ఇరుక్కుంటారు కాబట్టి బడ్జెట్ పెట్టడానికి సోపాలు పడుతున్నారు. ఇదేదో నిజాయితీగా ఇది పరిస్థితి అని చెప్పేసి పోతుంది. దానికి మేధావులతో చర్చ ఎందుకని మొదటి పాయింట్. రెండోది క్రూషియల్ సబ్జెక్ట్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగం. అంటే మనకు వాళ్ళకి పూర్తి హక్కు ఉంటుంది, అసెంబ్లీకి సర్వోన్నత అధికారం కాబట్టి దానికి క్వశ్చన్ చేసే అధికారం నాకు లేకపోవచ్చు, కానీ బాధ కలిగించే అంశం నేను జరిగింది. ఒక గవర్నర్ తో 2 స్టేట్మెంట్లు ఇప్పించచ్చా? ఇప్పుడు జనరల్ గా గవర్నర్ ఏం చేస్తారంటే కేబినెట్ చేసిన నోట్నే ప్రజెంట్ చేస్తారు, దాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ ఇదే గవర్నర్ తో గత ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని, 3 రాజధానులు అవసరమని, ఇదే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతుందని ఆయనతోనే చెప్పించారు. ఇప్పుడు ఇదే ప్రభుత్వం ఏం చెప్పిస్తుంది ఆయనతో? అసలు అదే తప్పు, అసలు ఏకైక రాజధాని అమరావతి ఉంటేనే అద్భుతాలు జరుగుతాయి ఆయనతో చెప్పొచ్చా అంటే గవర్నర్తో? నా పాయింట్ ఏంటంటే గవర్నర్తో గత ప్రభుత్వం, అదే గవర్నర్ కొంచెం సమీక్ష చేసుకోవాలి. మనం వాళ్ళు నోటే చదువుతాం కానీ మరీ ఇంత అబద్ధాలు చెప్పచ్చా? ప్రజలు చులకన అయిపోతుంది కదా అసెంబ్లీ అంటే అనే భావన కలగాలి కదా. అసెంబ్లీ కంటే కూడా గవర్నర్ వ్యవస్థ అంటే మీకు తెలంగాణలో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ, ఇంకొక రాష్ట్రం, ఈ 3-4 చోట్ల గవర్నరే స్పీచ్ మార్చుకున్నాడు. ఎందుకంటే బీజేపీకి అనుకూలం కాబట్టి. ఇక్కడ ఎన్డీఏ అనుకూలం కాబట్టి వాళ్ళు ఏం చదివి, అప్పుడు ఆయన ఏం చదవమంటే అది చదివాడు, ఇప్పుడు ఈయన ఏం చదవమంటే అది చదువుతాడు. అంతకుమించి గత్యంతరం లేదేమో. నాకున్న అనుభవంలో కూడా ఏ గవర్నర్ కూడా అంత చొరవ తీసుకుని మార్పులు చేసే పరిస్థితి యాజిటీగా లేదేమో పురుషోత్తమ రెడ్డి గారు. అంటే నోటు చదవడాన్ని నేను తప్పట్టను, కానీ మనమే ఇదే నోటితో అసెంబ్లీలో 3 రాజధానులు కరెక్ట్ అని చెప్పి అదే నోటితో అది తప్పని చెప్పడం అనేది బాగుండదు. సమాజానికి రాంగ్. అంటే గవర్నర్ అంతే, ఇంక అవసరం లేదనిపించే, అంటే చదవడానికి గవర్నర్ కావాలన్నా? ఇప్పుడు ఏం చెప్తే చదవడానికి గవర్నర్ కావాలనే గవర్నర్ వ్యవస్థ ముందు నుంచి రిజర్వేషన్స్ ఉండే, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. రెండో అంశం 14 నుంచి 19 వరకు పరిపాలన బాగుంది,
19 నుంచి 24 వరకు పరిపాలన పాడైపోయింది, మళ్ళీ బాగా చేస్తున్నారు. అసలు ఈ గవర్నర్ గారికి కాలం కాదు కదా అది. ఇప్పుడు 14 నుంచి 19 వరకు పరిపాలన బాగుందని, పరిశ్రమలు వచ్చాయని ఒక పొలిటికల్ స్పీచ్ ముఖ్యమంత్రి గారు ఇవ్వచ్చు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తన గవర్నర్ ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో ఇవ్వచ్చు, ఆయన రాజకీయ అభిప్రాయాలు చెప్పొచ్చు, ముఖ్యమంత్రిగా చెప్పొచ్చు. ఒక గవర్నర్ తో మనం పుట్టినప్పటి నుంచి మరి పరిపాలన బాగుందని చెప్పించడం అనేది ఆయన సంబంధం లేని కాలం కదా. ఇప్పుడున్న నజీర్ గారికి సంబంధం లేని కాలానికి కూడా ఆయనతో సర్టిఫికేట్ అంటే అట్లుండదు పురుషోత్తమ రెడ్డి గారు, అట్లుండదు. ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ ఏం చెప్తే అది చదవక తప్పని పరిస్థితి. ఎందుకంటే అది మంత్రివర్గం ఆమోదించింది. వాటిలో ఏదన్నా 1-2 కరెక్షన్స్ ఉంటే వాళ్ళు వెనక్కి పంపుతారు తప్ప మిగతా అంతా చచ్చినట్టు చదవాల్సిందే గవర్నరు. లేకపోతే అనవసరమైన కాంట్రడిక్షన్ అవుతుంది. తెలంగాణలో ఎంత అయిందో ఆ కాంట్రడిక్షన్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే గవర్నర్తో చెప్పించిన ప్రభుత్వాన్ని మనం నిలదీయాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వాన్ని చెప్పిన అబద్ధాలు చెప్పించిందా లేదా? ఉదాహరణకి ఓడరేవులు రామాయపట్నం నేను స్వయంగా వెళ్ళాను సార్. జగన్ గారు మొదలుపెట్టిన తర్వాత అది బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంటే ఇప్పుడు అది చంద్రబాబు గారు తన ఖాతాలు వేసుకుంటున్నాడు. అది కరెక్టా? అట్లాంటి అంతేకాకుండా 10 లక్షల కోట్లు అంటున్నాడు. మొన్నదాకా 13 లక్షల కోట్లు అన్నారు, ఇప్పుడు 10 లక్షల కోట్లు అన్నారు. ఈ 10 లక్షల కోట్లు జగన్ ఖాతానా? ఇటువంటి అంశాల మీద మనం మాట్లాడితే బాగుంటుందేమో. నేను అంటున్నదే, గవర్నర్ గారు వారు సాంప్రదాయాలు పాటించచ్చు, నేను కాదన్న కానీ ఆ సాంప్రదాయాలు కూడా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయనప్పుడు వాళ్ళు జోక్యం చేసుకోవచ్చు, నాతో అబద్ధాలు చెప్పించచ్చు, రాజకీయంగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పొచ్చు. కానీ ఉల్టాగా చెప్పిస్తే గౌరవం పోతుంది, ఆయన సలహా ఇచ్చేది పెద్ద ఇష్యూ కాదు. నేను మీరు చెప్పిన పాయింట్లో ఒకటి, 14 నుంచి 19 వరకు పరిశ్రమలు వచ్చినాయి. ప్రతి పీరియడ్ లో పరిశ్రమలు వస్తాయి, ఎక్కువ తక్కువ రావచ్చు. కానీ 14 నుంచి 19 వరకు ఎంత వచ్చాయన్న విషయం 18 జనవరిలో కొమ్మినేని గారు గవర్నర్ నరసింహన్ గారు ఈ రిపబ్లిక్ డే పర్యటనలో ఒక ప్రకటన చేశాడు. కేబినెట్ తీర్మానం కూడా అప్పుడు కూడా చదువుతాడు రిపబ్లిక్ డే రోజు. ఆ రోజు చెప్పింది ఏంటంటే, నా ప్రభుత్వం యొక్క కృషి వల్ల 15,000 కోట్ల రూపాయలు గ్రౌండ్ అయింది రాష్ట్రంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అన్నారు. 15,000 కోట్లు ఇది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క కేబినెట్ ఆమోదాన్ని చదివాడు ఆయన గవర్నర్ నరసింహన్ గారు. 18 సంవత్సరం అంటే ఎంత? ఇంకా ఎండ్ పీరియడ్ లో 15,000 కోట్లు వస్తే ఇప్పుడు మొత్తం లక్షల కోట్లు ఆ ప్రభుత్వం వచ్చిందని ఈ గవర్నర్ గారు చదివించడం అనేది ఎట్లా కరెక్ట్? అది వాళ్ళ ఆత్మ పరిశీలన చేస్తారు. అంటే చంద్రబాబు గారి ప్రభుత్వం మంచి పాయింట్ చెప్పారు. చంద్రబాబు గారి ప్రభుత్వం ఎంత స్పష్టంగా ఎంత నిర్భయతతో అబద్ధాలు చెబుతుంది అనేది మీ వాదనను బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు ఉదాహరణ తిరుపతి జిల్లా ఉంది. నాకున్న సమాచారం ప్రకారం 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి ఓన్లీ తిరుపతి జిల్లా. 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. 25,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి వచ్చింది. శ్రీ సిటీ మన తిరుపతి జిల్లా వరకు మాట్లాడుతున్నాను. అంటే ఏమీ రాలేదు, తరిమేశారని చెప్పి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మీరు బాగా చేస్తే చేసుకోండి. రెండోది, మన 19లో జగన్మోహన్ రెడ్డి అధికారంకి వచ్చిన వెంటనే గవర్నర్ స్పీచ్ చూడండి. 90% నేనేం చేస్తానో చెప్పడానికి ట్రై చేశాను. లేదా 99% నేనేం చేయబోతాను 5 ఏళ్ల కోసమే, నా ప్రభుత్వ ప్రాధాన్యత ఏమున్నాయో చెప్పుకొచ్చాడు గవర్నర్తో. దాన్ని ఏకీభవించచ్చు, విభేదించచ్చు. కానీ ఇక్కడ 99% జగన్ బాగలేదని చెప్పడం కోసమే గవర్నర్ ప్రసంగం కొనసాగింది. ఇది అభ్యంతరం అండి. గవర్నర్ ప్రసంగం మీన్స్ ప్రభుత్వ ఆలోచన. అంటే నా ప్రత్యర్థి మీద ఇంకా విమర్శించడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు అంటే, ఇప్పుడు మనం ఏమైనా చేయలేకపోతే దానికి కారణం జగన్ అని చెప్పదలుచుకున్నారా? నమ్ముతారా ప్రజలు? దానివల్ల లాభమే ఉందంటారు. నమ్మరు జనము. మీరు చేసిన దాన్ని ప్రజలు నమ్మరా? భలేవాళ్ళే మీరు. అన్ని అబద్ధ వాగ్దానాలు చేస్తే జనం నమ్మకపోతే ఇప్పుడు నమ్మారనే నమ్మకంతో ఇప్పుడు మరీ అబద్ధాలు ఆడుతున్నట్లు కదా. ఏది ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రభుత్వాన్ని సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంటే ఏమిటి దాని అర్థం? ఆర్థిక పరిస్థితి తెలీదా? ఇవన్నీ అమలు చేయలేమని, మీరు ఇవన్నీ అమలు చేయలేమని చెప్తున్నాడు. అంతే కదా. అంటే ప్రజలకి ఖచ్చితంగా ఆ విషయంలో చంద్రబాబే తెలివైన వాడని నా అభిప్రాయం అండి. ప్రజల్ని ఎలా అబద్ధాలతో బురిడీ కొట్టించవచ్చో ఆయన తెలుసు. ఆయన చేశాడు, ప్రజలు తీసుకున్నారు, రిసీవ్ చేసుకున్నారు, మంచిది. ఇంక దానికి మనం కాదని ఎట్లా అంటాం? సో అబద్ధాలు కావాలంటే అబద్ధాలే నమ్ముతారు. జగన్ తెలివి తక్కువగా నేను అది చేస్తాను ఖచ్చితంగా చేసి చూపిస్తానని ఉపన్యాసానికి కట్టుబడ్డాడు. ఈయనేమో నేనేం చేయలేను జగనే పాడు చేశాడని అబద్ధాలు చెప్తున్నాడు అనేది ఇక మీరు చెప్తున్న వ్యాఖ్యను బట్టి అర్థమవుతుంది. అబద్ధాలు ప్రజలు అన్నీ గమనిస్తారు. ఒక ఓటమికి ఒక గెలుపుకి ఎన్ని కారణాలు ఉంటాయి. కేవలం రాజకీయ నాయకుడు చెప్పే ఉపన్యాసాన్ని బట్టే ప్రజలు స్పందించరు. పాయింట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఆపసోపాలు ఎందుకు పడుతున్నాడు అంటే జనం యాక్సెప్ట్ చేయరని. ఒకప్పుడు హామీలు వేరు, ఈ రోజు హామీలు వేరు. ఈ రోజు ప్రజలకు మనసులో రికార్డ్ అయిపోయింది. ఒకటి చేయకపోతే
ఖచ్చితంగా ఇది మోసం చేశారని ప్రజలు అర్థం చేసుకొని ఉంటుంది. అదేదో నిజాయితీగా చెప్తే ఈ సమస్యలు రావు అంటున్నాను నేను. నిజాయితీగా మీరు చెప్పండి. భలే భలే సార్, మీరు కూడా అమాయకులా ఉన్నారు. నిజాయితీగా చెప్పే కదా జగన్ దెబ్బతింది. అర్థం కాదు. రైట్.